హే పాంధ పుస్తకధర క్షణమాత్ర తిష్ట వైద్యోసి కిం గణితశాస్త్ర విశారదో వా కేనౌషధేన మమ పశ్యతి భర్తురంబా కిం వా గమిష్యతి పతిం పరదేశవాసి. ఇది శ్లోకం అండి. పుస్తకము సంకన పెట్టుకుని ఒక యువకుడు వెళ్తున్నాడు. అతనిని ఒక కామిని సాభిప్రాయంగా ప్రశ్నిస్తున్నది. పుస్తకం పట్టుకుని వెళ్ళు పాంధుడా, నీవు వైద్యుడివా లేక జ్యోతిష్యుడివా? వైద్యుడివైతే ఏ ఔషధంతో మా అమ్మ కళ్ళు కనిపిస్తాయో చెప్పవలసింది. జ్యోతిష్యుడివైతే వేరే దేశానికి వెళ్ళిన నా భర్త ఎప్పుడు వస్తాడు అని ప్రశ్నలు అడిగింది. భర్త ఇంట్లో లేడు, అత్తగారు గుడిదని చెప్పకనే చెప్పడము ఆవిడ ఉద్దేశం. రత్నైః మహాబ్ధేః తుతుషుర్న దేవా న భేజిరే భీమవిషేణ భీతిం సుధాం వినా న ప్రయయుర్విరామం న నిశ్చితార్థాత్ విరమంతి ధీరాః. ఇక్కడ దేవా అంటే దేవతలు మహాబ్ధేః రత్నైః న తుతుషుః, మహాసముద్రంలోని రత్నాలతో సంతోషపడలేదు. భీమ విషేణ భయంకరమైన విషం చేత భీతిం న భేజిరే భీతిని పొందలేదు. సుధాం వినా అమృతం లేకుండా అంటే అమృతం వచ్చేంత వరకు విరామం న ప్రయయుః విరామం పొందలేదు అంటే సముద్ర మథనం నుంచి విశ్రాంతి తీసుకోలేదు. ధీరాః ధీరులు నిశ్చితార్థాత్ న విరమంతి అంటే సంకల్పాల నుంచి వాళ్ళు సంకల్పాలను విడిచిపెట్టారు. ఫస్ట్ ధీరులైన వాళ్ళు. ధ్వనికావ్య లక్షణం గురించి ముందు చెప్పుకుంటాము, తర్వాత అభావవాదం. ధ్వనికావ్య లక్షణం చెప్పిన తర్వాత అభావవాదులు చెప్పినటువంటి అబ్జెక్షన్స్ ని క్లియర్ చేసి తన సిద్ధాంతాన్ని నిరూపణ చేసి నిలబెట్టుకుంటాడు. అయితే ఎప్పుడైనా గాని ఒక లేదు అని అన్నప్పుడు ఈయన ధ్వని అనే ఒక సిద్ధాంతం చెప్పారు. ఈ సిద్ధాంతం ఉండే అవకాశం లేదు అని వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళు ఇచ్చి వాళ్ళ అభావవాదం చెప్పారు. ఎప్పుడైనా కానీ ఇటువంటి దాన్ని ఖండించాలి అని అంటే ముందు చేయాల్సిన పని ఏమిటి? నీ సిద్ధాంతానికి నిర్దిష్టమైన నిర్వచనం చెప్పగలగాలి. నిర్వచనం అన్నా లక్షణం అన్నా ఒకటే. నీ సిద్ధాంతానికి లక్షణం చెప్పగలగాలి, లేదు నిర్వచనం నిర్దిష్టంగా చెప్పగలగాలి. మన నిర్వచనానికి ఒక నిర్వచనం ఉంది కదా, ఆ మాదిరిగా ఏ విధమైన యాంబిగ్యూటీ లేకుండా బ్రీఫ్ గా ఉంటూ సూత్రానికి చెప్పినట్లే అర్థమయ్యే విధంగా దాన్ని నువ్వు చెప్పిన సిద్ధాంతానికి నిర్వచనాన్ని నువ్వు ఖచ్చితంగా చెప్పగలగాలి నిర్దిష్టంగాను. ఎప్పుడైతే ఆ నిర్వచనం చెప్పగలిగామో అంటే మనం మన సిద్ధాంతాన్ని లక్షణపూర్వకంగా చెప్పగలిగామో ఇంకా అది లేదు అనే సమస్య రాకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే నేను చెప్పిన లక్షణం ఉందో ఆ లక్షణాన్ని నేను నిరూపించగలిగానో నువ్వు లేదు అని అనలేవు కదా, ఇంకా అది లక్షణ సమన్వయమే ఉంది కదా అని చెప్తాం అన్నమాట. అందుకని మనం ఈ అభావవాదులు చెప్పిన వాదాలని ఖండన చేయాలి అని అంటే ముందుగా ధ్వని కావ్యము అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. ఇక్కడ ధ్వని కావ్యానికి ఒక నిర్వచనం మనం రాసి చదువుతాం. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం ఇది కూడా. ఎందుకంటే ఇందులో చెప్పిన ఈ లక్షణాన్ని బట్టే లేక ఇందులో చెప్పిన ఈ నిర్వచనాన్ని బట్టే మనం అభావవాదాలను ముందు ఖండించబోతున్నాము. వాటిని ఖండించటం కోసమే ఇక్కడ ఈ నిర్వచనాన్ని చెప్తున్నాడు ధ్వనికారుడు. ఏమని చెప్తున్నాడు? యత్రార్థ శబ్దో వా తమర్థం ఉపసర్జనీకృత స్వార్థ వ్యంక్త కావ్య విశేష స ధ్వని ఇది సూరిభిః కథితః. అంటే యత్ర అర్థ శబ్ద వా అంటే ఎక్కడైతే అర్థము శబ్దము అర్థ శబ్ద వా అంటే అర్థం కాని శబ్దం కాని రెండు కూడా కావ్యంలో ఉండేవి శబ్దాలు, దానికి అర్థం ఉంటుంది. ఈ రెండు కూడా తమ అర్థం ఉపసర్జనీకృతం చేయడం అంటే ఉపసర్జనీకృతం అంటే ఆ అప్రాధాన్యం చేయడము అన్నమాట. ప్రాధాన్యత అప్రాధాన్యత అని అంటాం కదా. అందుకని ఉపసర్జనీకృతము అంటే
ప్రాధాన్యాన్ని విడిచిపెట్టుకొని అంటే అప్రధానం చేసుకుని అని అర్థం. జత ఎక్కడైతే అర్థం గాని శబ్దం గాని వాటి అర్థాల్ని ఆ శబ్దం తనను గాని దాని అర్థం తనను గాని ఉపసర్జనీకృతం చేసుకుని అంటే అప్రధానం చేసుకుని స్వార్థాన్ని త్యాగం చేసుకుని స్వార్థ వ్యంగ్త కావ్య విశేష తమ అర్థం చేత ఆ కావ్యంలో ఉన్న విశేషాన్ని మాత్రమే ప్రకాశింపచేస్తాయి. అంటే మీరు కావ్యాన్ని రచించేటప్పుడు వాడిన శబ్దము అర్థము వాటి రూపాలకి ఏ విధమైన ప్రాధాన్యత లేకుండగా వాటి ద్వారా వ్యంగ్యమయ్యేటటువంటి ఒక అర్థాన్ని మాత్రమే ప్రకాశింపచేస్తాయి. తమ స్వంత అర్థాన్ని పూర్తిగా ఉపసర్జనీకృతం చేసుకుని వాటి ద్వారా వ్యంగ్యార్థాన్ని మాత్రమే అవి ప్రతిధ్వనింపజేస్తాయి. అటువంటి దానిని ధ్వని అని అంటారు. సూరిభి కథిత అని పండితులు చెప్తారు అని చెప్పారు. వ్యంగ్యము ధ్వని ఒకటే అయినప్పుడు మనం ధ్వని కూడా వ్యంగ్యం ద్వారానే వ్యంజక ప్రక్రియ ద్వారానే ధ్వని కూడా తెలుస్తుంది. అప్పుడు వ్యంగ్యానికి ధ్వనికి తేడా ఏమిటి? శబ్దార్థాలు తమ ప్రాధాన్యతని పూర్తిగా వదిలిపెట్టుకొని కేవలం ఆ కావ్యంలో ఏ విశేషం ఉందో దానిని ప్రకాశింప చెయ్యటానికే ఇవి త్యాగం చేసుకుంటాయో తమని తాము, దానిని ధ్వని అని చెప్పాం. వ్యంగ్యార్థం ఒకటి ఉంది. ఆ వ్యంగ్యార్థం ఉంటుండగా రెండు కేసులు ఉంటాయి. ఒకటి, ఆ వ్యంగ్యార్థమే ప్రాధాన్యతని పొందేలాగా శబ్ద అర్థాలు రెండూ కూడా అప్రధానం అయిపోవడం, ఇదొక సిచ్యువేషన్. లేదు, వ్యంగ్యార్థం ప్రధానంగా ఉంటూ వ్యంగ్యార్థం ఉంటూ అదే ప్రధానం కాకుండా ఇక్కడ శబ్దానికి అర్థానికి అంటే వాచకానికి వాచ్యార్థానికి ఈ రెండిటికి కూడా ప్రాధాన్యత ఉంటే అది కూడా వ్యంగ్యమే. అంచేత శబ్దార్థాలకి ప్రాధాన్యత ఉంటుండగా వ్యంగ్యం ఒక అర్థం రావచ్చును. వ్యంగ్యంగా వచ్చిన అర్థానికే మొత్తం ప్రాధాన్యత ఉంటూ శబ్దార్థాలు మొత్తంగా అప్రధానం అయిపోయే కేసు ఉండొచ్చును. ఇందులో శబ్దార్థాలకి ఎక్కడైతే ప్రాధాన్యం ఉంటూ వ్యంగ్యం ఉంటుందో అప్పుడు దాన్ని వ్యంగ్యము అని అంటాం మనం. అలా కాకుండా శబ్దార్థాలకి పూర్తిగా వాటి ప్రాధాన్యత మొత్తం కోల్పోయి ఆ శబ్దార్థాలు కేవలం వ్యంగ్యార్థాన్ని చెప్పడం కోసమే ప్రయోగించబడినట్లయితే, అంటే ప్రాధాన్యత మొత్తం వ్యంగ్యార్థానికి మాత్రమే ఉన్నట్లయితే అట్టి వ్యంగ్యార్థాన్ని ధ్వని అని అంటాం. ఈ రెండూ కూడా తెలియపరచబడే ప్రక్రియ వ్యంజక ప్రక్రియే. వ్యంజక ప్రక్రియ ద్వారానే వ్యంగ్యార్థం వస్తుంది. ఆ వ్యంగ్యార్థం మొత్తం ప్రాధాన్యతను సంతరించుకుంటే ధ్వని అంటాము, లేకపోతే వ్యంగ్యం అనే అంటాము. ఏది ధ్వని? ఇప్పుడు మనకి ఒక కావ్యంలో ఏమేమి ఉంటాయండి? మనకి శబ్దాలు వాటి తాలూకు అర్థాలు ఉంటాయండి. తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారం వ్యంజకం చేయబడే ఒక అర్థం కూడా వస్తుంది మనకి. ఆ వ్యంజకం చేయబడే అర్థం దేని ద్వారా? అదే ధ్వని అంటున్నాం మనం. ప్రాధాన్యత ఉంటే, ప్రాధాన్యత మొత్తం వస్తే అదే ఆ వ్యంగ్యార్థాన్ని ధ్వని అని అంటున్నాం మనం. ఇది ఏ ప్రక్రియ ద్వారా వస్తుంది? వ్యంజక ప్రక్రియ ద్వారా వస్తుంది. అంటే ఇక్కడ మూడు ఉన్నాయి. శబ్దార్థాలు ఉన్నాయి, వ్యంజక ప్రక్రియ ఉన్నది, మనకి లభిస్తున్నటువంటి ధ్వని ఉన్నది. రిజల్ట్ మూడు ఉన్నాయి. ఈ మూడింటికి ఇప్పుడు ధ్వనికి చెప్పిన వ్యుత్పత్తి అర్థం ద్వారా ఈ మూడు కూడా ధ్వని అనిపించుకుంటాయి అని చెప్పాడు. ఈ విధంగా ఎలాగా? ధ్వని అంటే ఏమిటంటే ధ్వనతి ఇది ధ్వని, ధ్వనతి ఇది ధ్వని. ధ్వనింపజేసేదాన్ని ధ్వని అంటాము. ధ్వనతి ఇది, ధ్వనతి అంటే ధ్వనింపచేయునది, ఇది ధ్వని, అది ధ్వని. ధ్వనింపజేసేది ఏమిటంటే ధ్వనింపచేయడం అంటే వ్యంగ్యార్థం. మనకి వ్యంగ్యార్థం ధ్వని. ఇప్పుడు ఇక్కడ ధ్వనింపజేసేవేమిటి? శబ్దార్థాలే కదా. అంచేత ధ్వనతీతి ధ్వని అనే ఒక ఉత్పత్తార్థం చెప్పినప్పుడు మనకి ఆ వ్యంగ్యార్థాన్ని ధ్వనింపజేసేది శబ్దము అర్థమే కనుక శబ్దార్థాలు ధ్వని అనబడతాయి. శబ్దార్థాలే ధ్వని అని అర్థం. రెండోది, ధ్వన్యతే ఇది ధ్వని. ధ్వన్యతే అంటే ధ్వనింప చేయబడేది. ధ్వనతి అంటే ధ్వనింప చేసేది. ధ్వన్యతే ధ్వనింప చెయ్యబడేది. ఇక్కడ ధ్వనింప చెయ్యబడేది ఏమిటి? ధ్వని. అంచేత ధ్వన్యతే ఇది ధ్వని అని అంటే మనకి వ్యంగ్యార్థం ఏదైతే వస్తున్నదో ధ్వనింపజేయబడుతున్నదో అది కూడా ధ్వనే. ఇప్పుడు శబ్దార్థాల నుంచి ధ్వని అనే అర్థం తోచాలంటే మధ్యలో ఒక ప్రొసీజర్ ఉండాలిగా,
ఒక ప్రక్రియ అనేది ఉండదుగా. ఆ ప్రక్రియను మనం ఏమంటున్నాము? వ్యంజక ప్రక్రియ అంటున్నాం. ఈ వ్యంజకం అనే ప్రక్రియనే ఇక్కడేమనొచ్చు మనం, వ్యంగ్యమే ధ్వని అవుతోంది కదా, ధ్వానానము అని అంటాం దీన్ని. ధ్వానానం ధ్వని. ధ్వానానం అంటే వ్యంజకం. ఇక్కడ వ్యంగ్యార్థాన్ని మనం ధ్వనిగా చదువుకుంటున్నాం కనుక ధ్వాననం అన్నాం. వ్యంజకంని ధ్వాననం అన్నాం. అంటే ఏమిటి? ధ్వనింప చేయటం ధ్వని, ధ్వాననం. ధ్వనింప చెయ్యటం. ధ్వనింప చెయ్యటం అంటే శబ్దార్థాల నుంచి ధ్వనిని ధ్వనింప చెయ్యటం, ఇందులో నుంచి ఇది రావడానికి మధ్యలో జరిగే ప్రక్రియ. మనలో ఒక ఊహా ప్రక్రియ జరిగితేనే కదా అర్థం తెలుస్తుంది. అక్కడ థాట్ అనేది ఒకటి లేకపోతే అది రాదుగా. అంచేత ఆ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ధ్వననము అని అంటాం. ధ్వననం ధ్వని. ఆ విధమైన ప్రక్రియ కూడా ధ్వనే. అంటే వ్యంజక ప్రక్రియ కూడా ఇక్కడ ధ్వనే. ధ్వనికి వ్యుత్పత్తి ఏమని చెప్పారు? ధ్వనతీతి ధ్వని, ధ్వనింప చేసేది ధ్వని. ధ్వన్యతే ఇతి ధ్వని, ధ్వనింప చెయ్యబడేది ధ్వని. ధ్వననం ధ్వని, ధ్వనింప చేస్తున్న ప్రక్రియ కూడా ధ్వని. అంటే మొత్తంగా కావ్యంలో ఉండే మొత్తం విషయం అంతా ధ్వని. అందుకని మొత్తంగా కావ్యాన్నే ధ్వని కావ్యము అని అన్నారు. ఇది ధ్వని కావ్య లక్షణం అంతే. ముందుగా ధ్వని కావ్య లక్షణానికి ఒక నిర్వచనం చెప్పారు. తర్వాత ధ్వని అనే దాని వ్యుత్పత్తి చెప్పి, ఆ వ్యుత్పత్తిలో నుంచి ఒక కావ్యంలో ఉండే మొత్తం ప్రక్రియలన్నీ కూడా వ్యుత్పత్తర్థంలోనే ముడిపడి ఉన్నాయి కనుక ఆ కావ్యాన్నే ధ్వని కావ్యం అంటాము అని చెప్పారు. వాచ్యార్థం, వాచకం అంటే శబ్దము, అర్థము, ఈ రెండు కూడా అప్రధానాలు అని చెప్పుకున్నాం. వ్యంగ్యార్థానికే ప్రధానము అని చెప్పుకున్నాం. ఇప్పుడు మీరు చూడండి, అలంకారాలు ఉన్నాయనుకోండి. అలంకారాలు రెండు రకాలు ఉంటాయి. శబ్దాలంకారాలు, తర్వాత అర్థాలంకారాలు. శబ్దాలంకారాల వల్ల దేనికి సౌందర్యం వస్తుందండి? శబ్దానికి సౌందర్యం వస్తుంది. అర్థాలంకారాల వల్ల దేనికి సౌందర్యం వస్తుందండి? అర్థాలకి సౌందర్యం వస్తుంది. వ్యంగ్యానికే ప్రాధాన్యత ఉన్నప్పుడు ఈ అలంకారాలు, శబ్దాలంకారాలు గాని అర్థాలంకారాలు గాని వీటి వలన వ్యంగ్యార్థానికి ఏమైనా సౌందర్యం వనగూరుతుందా? వనగూరదు. ఎందుకని? శబ్దార్థాల వల్ల శబ్దాలు సౌందర్యం అవుతాయి, ఆ అర్థాలంకారం వల్ల అర్థాలు సౌందర్యవంతం అవుతాయి తప్ప వ్యంగ్యము అనేది ఈ అలంకారాల మూలంగా అది ఇప్పుడు కూడా అది సౌందర్యం కలగజేయబడదు దానికి. ఈ అలంకారాలు అనేటటువంటివి ధ్వని కాదు. ధ్వని అనేది మీకు అక్కడ ఉన్నటువంటి వ్యంగ్యార్థాన్ని ప్రాధాన్యత కలిగించే సౌందర్యం ధ్వని. అలంకారాల్లో శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు శబ్దాలకి అర్థాలకి సౌందర్యాన్ని చేకూర్చేవి. ఇక్కడ శబ్దార్థాలకి ప్రయోజనం, శబ్దార్థాలకి ప్రాధాన్యత లేదు కనుక వ్యంగ్యార్థానికి సౌందర్యాన్ని శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు చేకూర్చవు కనుక మనకి ధ్వని అనేది అలంకారాల కంటే వేరైనది అని చెప్పేసి మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. రెండో పాయింట్, కావ్యం అంటే మనకు మామూలుగా శబ్దార్థ అని అనేక చెప్తారు కదా, అంత అందమైనటువంటి శబ్దార్థాలు గుణాలంకారాలతో కలిసి ఉంటే అదే మనకి కావ్యము అనేటటువంటి నిర్వచనాన్ని ప్రాచీన అలంకారికులందరూ చెప్పినటువంటి విషయం అది. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు ఈయన? శబ్దార్థాలకి ఇది ప్రాధాన్యత లేదు అని చెప్తున్నారు మీరు, గుణాలు అలంకారాలు కాదు అని చెప్తున్నారు. అటువంటప్పుడు ఇక్కడ అసలు కావ్యమే అవ్వదు కదా అది. ఎందుకంటే కావ్యం అంటేనే ఏమిటి? గుణాలంకారయుక్తమైన శబ్దార్థాలే కావ్యము అని చెప్పారు. ఇది ప్రాచీన కాలం నుంచి వస్తున్న అలంకారికులు చెప్పిన నిర్వచనం. ఈ నిర్వచనాన్ని నువ్వు చెప్పే ధ్వని పొసగదు అని చెప్తున్నావు. పొసగదు కనుక అసలు నువ్వు చెప్పే ధ్వని కావ్యం అనేది లేనే లేదు. ధ్వని కావ్యమే లేదు. ఒకవేళ నువ్వు చెప్పింది ఏదైనా ఉంటే అది కావ్యం అనడానికి వీల్లేదు. మనకు లక్ష్యం ఏమిటి ఇక్కడ? లక్ష్యం ఏమిటి? మనకి ఒక రసస్ఫోరకత కలగటం, ఒక ఫీలింగ్, ఒక భావం కలగటం. ఆ భావాన్ని కలగడానికి ఏ విధంగా కలుగుతుంది అనే లక్షణం మనం చెప్పేసాం పైన. ధ్వని కావ్యానికి లక్షణం ఏమిటి అని మనం చెప్పాము. ఇప్పుడు నేను చెప్పిన లక్షణం నువ్వు తప్పంటావా? తప్పనలేవు. నేను ఉదాహరణ కూడా చూపిస్తున్నాను నేను నీకు. ఏది? కేవలం శ్లోకమే శ్లోకంగా వచ్చింది. ఆ శ్లోకంలో ఎక్కడ కూడా శ్లోకం లేదు. శ్లోకానికి సంబంధించిన టెర్మినాలజీ లేదు అందులో. కానీ నీకు కలిగే రసప్రతీతి కరుణ రసమే. ఇది మనం పైన చూసాం మనం. మరి ఇది ఎలా జరుగుతోంది అంటే, నేను చెప్పిన లక్షిత లక్షణ సమన్వయం అంటే లక్ష్యాన్ని బట్టి లక్షణ సమన్వయం, లక్ష్యాన్ని బట్టి నేను లక్షణాన్ని చెప్పాను. నా లక్షణాన్ని నిరూపణ చేశాను నేను ఇలా నిరూపణ చేసినప్పుడు నువ్వు ధ్వని లేదు అని ఎలా అంటావు? అంచేత ఒకవేళ నేను చెప్పిన లక్ష్యం గాని అటువంటి సౌందర్యం కలుగుతుంది, అటువంటి అద్భుతమైన భావాలు మనలో కలుగుతున్నాయి,
ఈ వ్యంగ్యార్థ ప్రాధాన్యం వలన అంటే ధ్వని వలన అని నేను చెప్పినది. నువ్వు లేదు అని చెప్తే నేను చెప్పిన లక్షణం తప్పు అని అంటే అటువంటిది లేదు అంటే ఒప్పుకుంటాను. కానీ ఉంది కదా, నేను నీకు ఖచ్చితమైన లక్షణాన్ని చెప్పాను కదా. నేను నా లక్ష్యం ఏమిటో చెప్పాను. ఆనందం, సౌందర్యం లక్షణం చెప్పాను నేను. శబ్దార్థాల ప్రాధాన్యత పోయి కేవలం వ్యంగ్యార్థానికే ప్రాధాన్యత సంతరింప చేయబడటం. ఇది లేదు అని నువ్వు అనలేవు కదా. నేను ఉదాహరణ సహితంగా నిరూపణ చేశాను కదా. కనుక ఇది ఉన్నది కనుక ఇప్పుడు నువ్వు అసలు నేను చెప్పిన ధ్వని అనే లక్షణంతో ఉండే కావ్యాన్ని ధ్వని కావ్యము అంటే నువ్వు ధ్వని కావ్యమే లేదు అని అనుకోవడం తప్పు కదా. నేను చెప్పింది నీకు అర్థం కాలేదన్నమాట. నేను చెప్పిన లక్షణాన్ని సరిగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి. దానికి ఉదాహరణల్ని నువ్వు పరిశీలించి చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది. ఆ పని నువ్వు ఏమీ చేయకుండా ధ్వని కావ్యం అనేది ఏం లేదు, ప్రాచీన సంప్రదాయం ప్రకారం అసలు ధ్వని కావ్యం అనేది ఉందనడానికే వీలు లేదు, ఎందుకంటే అది సౌందర్య హేతు కాదు కనుక అని అనడం సరికాదు అని రెండో విషయం చెప్పారు ఇక్కడ. లక్షణం చెప్పినప్పుడు అండి మనం 3 అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవం అని 3 లక్షణాలు 3 లక్షణ దోషాలు చెప్తాం. ఆ దోషాలు లేనిది అని అంటే, దోషాలు లేనిది అని అంటే మనం ఏం చెప్పుకుంటామండి, గోవు ఆవులన్నీ తెల్లగా ఉన్నాయి అన్నాం అనుకోండి, మనం అది తప్పు లక్షణం అవుతుంది. ఎందుకంటే అతివ్యాప్తి అవ్యాప్తి అవుతుంది. అన్నీ తెల్లగా ఉండవు కదా, వేరే వేరే రంగు కూడా ఉంటుంది. అలాగే కొమ్ములు ఉండేది గోవు అని చెప్పడం, ఇవన్నీ కూడా అతివ్యాప్తి అవ్యాప్తులు అనే దోషాల్లోకి వస్తాయి. లక్షణానికి చెప్పే దోషాల్లోకి వస్తాయి అని చెప్పుకున్నాం. అలాగే అసంభవం అనే చెప్పుకున్నాం, అది ఇప్పుడు అక్కర్లేదు అనుకోండి. ఇక్కడ మనం ఏం చెప్తామంటే ఒక ఉదాహరణ తీసుకుని అందులో అలంకారం ఉంది అని మనం చెప్తాం. అంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, అలంకారం వేరు ధ్వని వేరు అని చెప్పాం మనం. అంటే ఏమిటి, ధ్వని లక్షణం అలంకారం, ధ్వని లక్షణం ప్రకారం అలంకారం పొసగదు ధ్వనిగా అని మనం చెప్తున్నాం. దీనికి ఉదాహరణలు ఎలా చూపిస్తామంటే, ఒక శ్లోకంలో అలంకారం ఉంది కానీ ధ్వని లేదు అని చెప్పామనుకోండి, అంటే ఏమైపోయిందంటే అలంకారం ఉంది ధ్వని లేదు అని అంటే ధ్వనికి ప్రాధాన్యత లేదు. ధ్వనికి అంటే కేవలం వ్యంగ్యార్థం ఉండొచ్చును, అది వేరే సంగతి, కానీ అది ధ్వని కాదు. అది ధ్వని అని ఉంటే ఇక్కడ శబ్దార్థాలకి ప్రాధాన్యత ఉండకూడదు. కానీ అలంకారం వాడినప్పుడు వ్యంగ్యార్థం వస్తున్నప్పటికీ శబ్దార్థాలకు కూడా ప్రాధాన్యత ఉంటే అక్కడ వ్యంగ్యార్థం ఉంది కానీ దానికి ప్రాధాన్యత దానికే లేదు, శబ్దార్థాలకు కూడా ప్రాధాన్యత ఉన్నది. శబ్దార్థాలకు ప్రాధాన్యత ఉన్నది అంటే ఆ వ్యంగ్యార్థం ధ్వని కాదు. అంటే ఇక్కడ అలంకారం ఉంది కానీ ధ్వని కాదు అని నిరూపించాం కదా. ఈ రకంగా అలంకారం వేరు ధ్వని వేరు అని మనం ఒక 3-4 అలంకారాల్లో శ్లోకాలు తీసుకుని ఆ శ్లోకాలతోటి ఇక్కడ అలంకారం ఉంది కానీ ధ్వని లేదు కనుక ధ్వని అనేది అలంకారాల్లో చేరదు, లేక అలంకారాలు అనేవి ధ్వని కాదు అని మనం చెప్పడం అవుతుంది. అది చెప్పడానికి మనం ఇక్కడి నుంచి చదువుతున్నాము అన్నమాట. దీనికి ఏం రాస్తున్నారు, ధ్వని కావ్య సౌందర్యానికి హేతువైతే అది అలంకారాల్లోనే చేరిపోతుంది అనటం అది సరికాదు. అలంకారాలు వాచ్యవాచక భావాన్ని ఆశ్రయించుకుని ఉంటే ధ్వని వ్యంజక భావాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీరు. ఇక్కడ మన అలంకారాలు వేరు ధ్వని వేరు అని చెప్పడం అనేది మన టార్గెట్ ఇక్కడ. అని చెప్పడానికి అలంకారాలు వాచ్యవాచక భావము అంటే ఏమిటి, వాచకము అంటే ఏమిటండి, శబ్దము. ఇవి గుర్తొస్తూ ఉండాలి ఎప్పుడు మనకు. వాచకము అంటే శబ్దము, వాచ్యము అంటే అర్థము, శబ్దార్థాలు. అలంకారాలు శబ్దార్థ భావాన్ని ఆశ్రయించుకుని ఉన్నాయి. అంటే శబ్దాలంకారాల వలన శబ్ద సౌందర్యం, అర్థాలంకారాల వలన అర్థ సౌందర్యం మనకి లభిస్తుంది. దీన్ని ఏమంటాము, అలంకారాలు వాచ్యవాచక భావాన్ని ఆశ్రయించుకుని ఉండటము అంటాం. ధ్వని వ్యంజక భావాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది. అంటే ధ్వని అనేది ఏమిటంటే వ్యంగ్యార్థం. అంటే వ్యంజక ప్రక్రియ ద్వారా వ్యక్తమయ్యేటటువంటి వ్యంగ్యార్థం ఏదైతే ఉందో దానికి ప్రాధాన్యత ఉంటే అది ధ్వని అవుతుంది. అంటే ధ్వనిలో మీకు వాచ్యవాచక సంబంధం భావం అనేది ఇక్కడ లేదు, కేవలం వ్యంజక భావం ఉన్నది. అంటే మీ వ్యంజక ప్రక్రియ ద్వారా మనకి లభిస్తున్నటువంటి వ్యంగ్యార్థం ఏదైతే ఉందో అది మాత్రమే ప్రాధాన్యం అయ్యింది. అంటే వాచ్యవాచక భావానికి సంబంధం లేదు, వ్యంజక భావానికే ప్రాధాన్యం ఉంది. ఇది ధ్వని ఈ భావం వ్యంజకం, అలంకారాలది వాచ్యవాచక భావం. ఇదొకటి చెప్పారు. ఇలా ఉండడం వలన అలంకారాలు ధ్వని ఒకటని ఎలా చెప్తాం. ఇప్పుడు ధ్వని ఏ విధంగా వస్తుంది, అలంకారాలు ఏ విధంగా సౌందర్యాన్ని చేకూరుస్తాయి అనేది మనం చెప్పినప్పుడు
ఈ రెండు ఒకటనల్లా చెప్తావో చెప్పలేవు. అంతేకాకుండా ధ్వనికి అలంకారాలకి ఉన్న సంబంధం అంగి అంగ సంబంధంగా ప్రతిపాదింపబడింది. ధ్వని అనేది ఫైనల్ గా వచ్చే రిజల్ట్, అది ఒక ఫిగర్ అన్నమాట. ధ్వని అనేది మనకు వచ్చేటటువంటి ఒక ఫిగర్, మనకు ఒక సౌందర్యం. అది దేని వల్ల వస్తుంది? దాని యొక్క అంగాల వల్ల. దానికి అంగాలు ఏమిటండి? శబ్దార్థాలు. దాన్నే వస్తువు అన్నాం. వస్తు రూప వ్యంగ్యము. ధ్వనికి అంగి అంగ సంబంధము అని అన్నాం కనుక ఇక్కడ అంగి అనేది ధ్వని అయినప్పుడు అలంకారం ధ్వనికి అంగంగా చెప్పాం మనం. అంటే అలంకారాల వల్ల కూడా ధ్వని వస్తుంది మనకి అని చెప్పాం. అంచేత ధ్వనికి అలంకారాలకి ఉన్న సంబంధం ఏంటి? అంగి అంగ సంబంధము. లేదో అలంకారాలకి ధ్వనికి ఉన్న సంబంధం అంగాంగి సంబంధము అని చెప్పొచ్చు. ఈ అంగాంగి సంబంధం ఉన్నప్పుడు అంగి అంగం ఒకటెలా అవుతాయండి? అవ్వవు కదా. శరీరం వేరే, అంగాలు వేరే. దేనికి అదే ఒకటి. రెండు ఒకటి లేకుండా ఒకటి లేదు అనే సంబంధం ఉండొచ్చును కానీ ఈ రెండు వేరే, ఈ రెండు ఒకటి కానే కాదు కదా. ఆ రకంగా అలంకారాలు ఆ ధ్వని ఒకటి కాదు అని చెప్పారు. సమాసోక్తి మొదలైన అలంకారాలు, మనం ఇవన్నీ కూడా సమాసోక్తి అనేది అర్థాలంకారం మనం చదువుకున్నాం. మీరు ఫస్ట్ ఇయర్ లో చదువుకున్నారు. ఈ సమాసోక్తిలో ఈ సమాసోక్తి అనే అలంకారంలో వ్యంగ్యార్థం ఉంటుంది. అలంకారము అనేది అర్థాలంకారాలు కనుక అక్కడ అర్థానికి ఒక ప్రత్యేకతని సంతరింపచేస్తుంది ఆ సమాసోక్తి అనే అలంకారం. ఇది సహజమైనటువంటి వర్ణన వస్తుంది, కానీ దానికి వ్యంగ్యార్థం కూడా మనకు ఒకటి తోస్తుంది. కానీ ప్రాధాన్యత ఆ వ్యంగ్యార్థానికి ఉండదు. కేవలం ఇక్కడ ఈ వర్ణన ద్వారా, అర్థాలంకారం ద్వారా, ఈ సమాసోక్తి అనే అర్థాలంకారం ద్వారా అర్థానికి సౌందర్యమే మనకి ఇంపార్టెంట్, ప్రాధాన్యంగా కనిపిస్తుంది. అదే బాగుంది, ఈ వ్యంగ్యార్థం అంతా ఇక్కడ రెలవెంట్ కాదు అని అనిపిస్తుంది. అంటే అర్థం ఏమిటి? అక్కడ ధ్వని లేదు. దీనికి ఉదాహరణకి ఒక శ్లోకం మనం చూపించాం. దీనికి ఉపోఢ రాగేణ. ఈ శ్లోకం ఏముంది అంటే, ఉపోఢరాగేణ విలోల తారకం తథా గృహీతం శశినా నిశాముఖం యథా సమస్తం తిమిరాంశుకం తయా పురోపి రాగాత్ గలితం సలక్షితం. ఇది ఈ శ్లోకం. ఈ శ్లోకానికి భావం మీకు తెలిస్తే సరిపోతుంది. ఈ అర్థం చూడండి. రాగం వలన జారిపోయిన తిమిరాంశుకము ఆమె చేత గుర్తింపబడని విధంగా. రాగం వలన జారిపోయిన తిమిరాంశుకము ఇక్కడ వర్ణిస్తున్నది ఏమిటి? చంద్రోదయాన్ని వర్ణిస్తున్నాడు ఈ శ్లోకంలో. చంద్రోదయ వర్ణనం. చంద్రుడు ఉదయించినప్పుడు ఏం జరుగుతుందండి? ముందు ఎర్రటి రంగు వస్తుంది. సూర్యుడు గాని చంద్రుడు గాని ఉదయించినప్పుడు ఎర్రటి రంగే కదా వస్తుంది. చంద్రోదయం జరుగుతున్నప్పుడు ఎర్రటి రంగు వచ్చినప్పుడు ఏమైపోయిందండి? తిమిరము అనే అంశుకము. అంశుకము అంటే వస్త్రం, తిమిరము అంటే చీకటి. అప్పటి వరకు చీకటి అనే వస్త్రాన్ని చుట్టుకొని ఉన్నట్టుగా ఉన్న ప్రకృతి ఆ వస్త్రం కాస్త జారిపోయింది. ఎందుకంటే చంద్రోదయ సమయంలో వచ్చిన ఎరుపు రంగు వల్ల ఆ చీకటి అనేది తొలగిపోయి వెలుగొచ్చింది, ప్రకాశమానం అయింది కొంచెం. అంటే ఇక్కడ ఈ ఉదాహరణ చక్కగా దీన్ని ఎలాగా అన్వయం చేసుకోవచ్చునంటే, తిమిరము అంశుకము. ఇక్కడ రాత్రి అనేది ఎప్పుడు కూడా మనకి నిశి అంటే అది స్త్రీలింగ శబ్దం. కన్యతో నిశి కన్య అని అంటాం మనం. అలాగే ఇక్కడ చంద్రుడు పురుషుడు, పుల్లింగం. చంద్రుడు పురుషుడు, నిశా కన్య అనేటటువంటిది స్త్రీలింగం. ఈ రెండు కూడా నాయకులుగా, నాయకులు అనే ఒక భావం మనకి కలుగుతూ ఉంటుంది. ఇదే ఇక్కడ వ్యంగ్యం. అంటే ఇక్కడ జరుగుతున్నది, చెప్పదలుచుకున్నది ఏమిటంటే, చంద్రోదయం వలన వచ్చిన ఎరుపు రంగు వలన. రాగము అంటే అనురాగం అనే ఒక అర్థము, ఎరుపు రంగు అనే అర్థం కూడా ఉంటుంది. అంటే చంద్రోదయ సమయంలో వచ్చిన ఎరుపు రంగు వలన చీకటి అనేటటువంటి వస్త్రం తొలగిపోయింది అని ఇక్కడ చెప్పి, ఇక్కడ ఉపోఢరాగుడైన చంద్రుని చేత విలోలతారకమైన నిశాముఖం గ్రహింపబడింది అంటే, ఇక్కడ దీనికి ఈయన పోల్చి చెబుతున్నాడు. ఏమని పోల్చి చెప్తున్నాడు ఇక్కడ? అర్థం కూడా ఒకసారి చదివేయండి. చీకటి పడింది, చంద్రుడు ఉదయించాడు, ఉదయిస్తున్న చంద్రుడు ఎర్రగా ఉన్నాడు, అందువల్ల తెలియకుండానే చీకటి జారిపోయింది. అయితే ఇది దీనికి అర్థం. ఈ శ్లోకంలో ఉన్న డైరెక్ట్ అర్థం ఇది. అద్భుతంగా వర్ణించాడు. అందుకే ఇది సమాసోక్త అలంకారం అయింది. అక్కడ సహజంగా జరుగుతున్న ప్రక్రియని సౌందర్యవంతంగా దీన్ని ఇక్కడ మనకి చక్కగా దాన్ని వర్ణించి చూపించాడు కవిత్వంలో. అయితే ఇందులో మనకి ఒక వ్యంగ్యార్థం వచ్చే అవకాశం కూడా తగిలింది. ఈ అవకాశం ఏమిటి? ఇక్కడ శబ్ద సామర్థ్యం వల్ల వ్యంగ్యార్థం ఎలా వస్తుంది? ఈ రాగము అంటే అనురాగము అనే అర్థం తీసుకున్నారనుకోండి మీరు,
అనురాగంతో నిండిన శశి అంటే ఆ నిశి కన్యని, నిశి అనే కన్యని చూసేటప్పటికి ఈ చంద్రుడికి అనురాగం జనించిపోయి ఆమె ముఖాన్ని గ్రహించేస్తున్నాడు ఇక్కడ. ఏమని? అనురాగంతో నిండిన శశి అనే నాయకుడు చెంచల నేత్ర అయిన నిశి అనే కాంత. చెంచల నేత్ర అనేది ప్రయోగం ఎందుకు చేశాడంటే, ఇక్కడ తారక, ఇందాక చదివిన శ్లోకంలో నేను మీకు విలోల తారకం, విలోల తారకం ఆకాశం అని చెప్పుకున్నాం. విలోల తారకం అంటే ఏమిటి? విలోలము అంటే చంచలంగా, అంటే మినుగు మినుగు మినుగుమండం అనమాట. తారకం ఈ నక్షత్రాలన్నీ కూడా మినుకు మినుకుమంటూ ఉంటాయి కదా, మనకి మెరుస్తూ ఉంటాయి కదా. అందుకని ఇక్కడ చెంచల నేత్రము, ఆ మెరుస్తున్న నక్షత్రాలని చెంచల నేత్రాలతో పోల్చాడు. అంటే శశి అనే నాయకుడు చెంచల నేత్రాలు కలిగిన నిశి అనే కాంత. మామూలుగా ఏంటంటే ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి, అది నిశికాంత్, అది నిశి, రాత్రి. ఆ రాత్రి కాస్త తొలగిపోయింది. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ నాయకుడు ఈ చెంచల నేత్ర అయిన నిశి అనే కాంత ముఖాన్ని చూసేటప్పటికి రాగవశం చేత, రాగవశం అంటే అనురాగంతో పరవశించిపోవడం వల్ల ఆమె వస్త్రం జారిపోయింది. అంటే ప్రియుడు ప్రియురాలికేసి అనురాగపూర్వకంగా, ప్రేమపూర్వకంగా చూసినప్పుడు ఈమె ఒళ్ళు మరిచిపోయినప్పుడు ఒంటి మీద ఉన్న వలువలు జారిపోయినా కూడా ఆమె గుర్తించలేదు అని ఇక్కడ మనకి దీనికి ఒక వ్యంగ్యార్థం వస్తుంది. అక్కడ జరుగుతున్నది ఏమిటి? అసలు వర్ణించదలుచుకున్నది ఏమిటి? చక్కగా చంద్రుడు ఉదయించుతున్నప్పుడు వచ్చిన ఎరుపు రంగు వల్ల రాత్రికి ఉన్న చీకటి అనే వలువ తొలగిపోయింది, వెలుతురు వచ్చింది, కనపడింది అని చెప్పడం. కానీ ఈ కావ్యంలో ఇక్కడ ముఖ్యమైనటువంటిది ఏమిటంటే, అక్కడ సౌందర్యం చంద్రోదయానికే సౌందర్యం. ఈ వ్యంగ్యార్థంలో ఏమి పెద్ద సౌందర్యం ఏమి లేదు. కానీ ఇక్కడ వ్యంగ్యార్థానికి ప్రాధాన్యత లేకుండా పోయింది. మనకు వ్యంగ్యార్థం కంటే శబ్దార్థాలకే ప్రాధాన్యత ఉన్నది కనుక ఇక్కడ సమాసోక్తి అలంకారం అయితే ప్రధానంగా ఉన్నది కనుక, కానీ ధ్వని అనేది ప్రధానంగా లేదు. అటువంటప్పుడు ఆ అలంకారము ధ్వని ఒకటే అని ఎలా అంటాం? కానే కాదు కదా. ఇక్కడ ధ్వని లేదు అని చెప్తున్నాం మనం. ధ్వని లేదు, అలంకారం బ్రహ్మాండంగా ఉంది, అదే ప్రాధాన్యతగా ఉంది, అలంకారమే అందంగా ఉంది. అయినా ఇది ఇక్కడ వాచ్యార్థానికే ప్రాధాన్యం. అటువంటి సమాసోక్తిలో ధ్వని చేరడం అనేది సరికాదు అని చెప్పేసి ఈ రకంగా మనం ఏం నిరూపించాం? ధ్వని వేరు, అలంకారం వేరు అనే దాన్ని ఒక ఉదాహరణగా మనం చూపించాం. ఇవాళకి ఒకటి చూసాము. ఈ మిగిలినవి 4 అలంకారాలు రేపు మనం పూర్తి చేద్దామండి. రైట్ అండి. గుడ్ నైట్. నమస్తే. టుమారో. గుడ్ నైట్.